పహల్గావ్ దాడి చేసి 26 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసినటువంటి దాడులకు ఎవరైతే కళ్ళ ముందర మహిళల నుదిటన బొట్టు తీసినటువంటి ఉగ్రవాదులకు అదే పేరుతోటి ఆపరేషన్ సింధూర్ అన్నటువంటి పేరు పెట్టింది. ముఖ్యంగా సింధూర్ అంటే కుంకుమ. ఆ కుంకుమను తుడిపినటువంటి ఉగ్రవాదులకు అదే పేరు పెట్టి ఈ అర్ధరాత్రి 1 గంటకు ఆపరేషన్ సింధూర్ అన్నటువంటి పేరు పెట్టి పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. ముఖ్యంగా దాదాపు 30 మందికి పైగా మరణించినట్లు కూడా తెలుస్తుంది. ఎక్కడైతే మనకి పిఓకి సెంటర్లో ఉన్నటువంటి ఏదైతే ముఖ్యంగా లష్కరే తోయిబా అనుకోవచ్చు, జైషే మహమ్మద్ అనుకోవచ్చు, వీళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళ యొక్క స్థావరాలు ఉందో ఆ స్థావరాలే గురిగా చేసుకొని రా ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో త్రివిధ దళాది సంబంధించినటువంటి అర్ధరాత్రి జరిగినటువంటి దాడులు 1 గంట నుంచి రాత్రి 2:30 వరకు గంటన్నర పాటు జరిగినటువంటి దాడుల్లో మన భారతీయ మహిళలకు జరిగినటువంటి కుంకుమను చెరిపినటువంటి ఉగ్రవాదులు, ఆ సింధూరాన్ని చెరిపినటువంటి ఉగ్రవాదులు రాత్రి ఆపరేషన్ సింధూర్ పేరుతో గట్టి బుద్ధి చెప్పింది. ముఖ్యంగా ఈ స్థావరాలైనటువంటి పిఓకేలో చాలా కీలకమైనటువంటి స్థావరాలు ముజఫర్బాద్ అన్నటువంటిది ఒకటి, తర్వాత మనకు ఇక్కడ జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి స్థావరము చాలా కీలకమైనటువంటి స్థావరం, తర్వాత ఇక్కడ మనకు లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి స్థావరము. ఈ స్థావరాలంతా కూడా ఈ పిఓకి ప్రాంతంలోనే ఉంది. వాటినే గురి చేసుకొని అర్ధరాత్రి జరిగినటువంటి దాడుల్లో ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపు 30 మందికి పైగా కూడా అక్కడ మరణించారు. ఇంకా సంఖ్య ఎక్కువగా ఉంది, కానీ ఎక్కడ కూడా పాకిస్తాన్ బయట పెట్టట్లేదు. అక్కడ స్పాట్లో కూడా కొన్ని మసీదుల్లో కొంతమంది నిద్రిస్తున్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది మరణించినారు. ఇందులో కూడా ఏదైతే ఒకవైపు భారత్ జరిగినటువంటి దాడుల్లో ఒకవైపు జరుగుతుంటే మరొక వైపు ఏదైతే మనకు పూంచ్ సెక్టర్ తర్వాత రాజౌరి సెక్టర్లకు సంబంధించినటువంటి అక్కడ వారి వక్రబుద్ధిని ఎప్పుడు కూడా పోగొట్టుకోలేదు. అక్కడ లోపలికి అంటే భారత్లోకి చొచ్చుకునేటటువంటి ప్రయత్నాలు చేసింది, ఎదురు దాడి చేసి తిప్పికొట్టింది. అందులో కొంతమంది మరణించారు, 3 మరణించినట్లు కూడా మన భారత అధికారులు కూడా సైన్యం కూడా అధికారులు కూడా ప్రకటించడం జరిగింది.